హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు. వివరాల్లోకి వెళ్దాం. వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయా? తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి పలు జిల్లాల్లో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో దాదాపుగా 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రికార్డు స్థాయిలో. దీంతో చాలా ప్రాంతాల్లో వడదెబ్బ తగిలే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే విధంగా అకాల మోస్తరు వర్షాలు అయితే మనకి మధ్యాంధ్ర జిల్లాలో కూడా కురవనున్నాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురిసినటువంటి వర్షాలు క్రమక్రమంగా తగ్గుముఖం పడతాయి. అయితే ఈదురుగాలుల ప్రభావంతో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు సీతారామరాజు జిల్లాల్లో మాత్రం చిరుజల్లులు, మోస్తరు వర్షాలు ఈ రోజు రాత్రికి నమోదవనున్నాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షపాతమే కురుస్తుంది ఉత్తరాంధ్ర జిల్లాలో. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.